హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ ఐకమత్యం. ఒక ఊరిలో అన్నదమ్ములైన రెండు మేకలుండేవి. అవి రెండు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవి. ఆ మేకల గుంపులో అన్నిటికన్నా పెద్దదైన ఒక మేక వీటిని గొడవ పడొద్దని ఎన్నోసార్లు చెప్పేది. కాని ఆ మాటలు ఇవి రెండూ పట్టించుకునేవి కావు. ఒకరోజు మేకలన్నీ మేత కోసం ఊరు చివరికి వెళ్ళాయి. మార్గ మధ్యలోనే ఆ ముసలి మేక ఈ రెండింటిని హెచ్చరించింది. మనం ఊరి చివరికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండి తిరిగి రావాలి, ఇద్దరూ గొడవలు పడొద్దు అని చెప్పింది. ముందు సరేనన్న ఆ మేకలు ఊరి చివరికి రాగానే వాటి మధ్య గొడవ మొదలైంది. అక్కడే చెట్టు పక్కన దాక్కుని చూస్తున్న తోడేలు ఈ రెండింటి మధ్య గొడవని గమనించింది. ఇట్లాంటి వాటిని సులువుగా విడగొట్టి చంపి తినొచ్చనుకుంది. గొడవపడే హడావిడిలో ఈ రెండు మేకలు వాటి గుంపు నుండి వేరుపడిన విషయం అవి గమనించుకోలేదు. ఇదే అదనుగా చేసుకుని ఆ తోడేలు వాటి దగ్గరికి వెళ్ళి మంచిదానిలా నటిస్తూ, ఆ దూరంగా ఉన్న చెట్టు పక్కనే మంచి ఆహారం ఉంది, మీలో ముందు ఎవరు వెళ్తారో అది వారికి దక్కుతుంది, వెళ్ళండి అని వాటి మధ్య పోటీ పెట్టింది. ఆ రెండింటి మధ్య పోటీ పెరిగి గొడవ పడుతూనే పరుగు పరుగున చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆహారం వెతకటం కోసం ఆ చెట్టు దగ్గర కూడా నేనంటే నేనని అవి గొడవ పడసాగాయి. ఈలోపుగా తోడేలు తన స్నేహితులైన మిగిలిన తోడేళ్లను పిలిచింది. అవన్నీ ఈ రెండు మేకల్ని చుట్టుముట్టాయి. ఈ విషయం గమనించకుండా అవి గొడవ పడుతూనే ఉన్నాయి. ఈ రెండు మేకల్లో పెద్దదైన మేకకి అనుమానం వచ్చి చుట్టూ ఉన్న తోడేళ్లను గమనించి వెంటనే చిన్నదాన్ని చుట్టూ చూడమని సైగ చేసింది. అవి రెండు చుట్టూ చూసుకుని తెలివిగా ఒకేసారి వాటి తలలతో తోడేళ్లని కొట్టసాగాయి. ఆ దెబ్బలని తట్టుకోలేక ఆ తోడేళ్లు అక్కడి నుండి పారిపోయాయి. అప్పుడు అర్థమైంది ఆ మేకలకి, కలిసి ఉంటే బలం ఎక్కువవుతుంది, అదే గొడవల వలన బలం తగ్గి ఇతరులకి అలుసైపోతామని తెలిసి అప్పటి నుంచి అవి గొడవలు మానేసి కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి. తరువాత అవి వాటి గుంపుని చేరుకున్నాయి. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా